So hi guys, in this video we're going to discuss about non-IT అంటే 2016 పాస్డ్ అవుట్ నాన్-ఐటీలో వర్క్ చేశాను. ఓకే, ఒక 4 years నాన్-ఐటీలో వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఐటీకి రావచ్చా? సో దీనికి సంబంధించి చాలా మంది ఏంటి అంటే నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను వేరే వేరే వాళ్ళు. అండ్ దీని గురించి ఏం చెప్తారంటే సో నాన్-ఐటీ ఎక్స్పీరియన్స్ ని కూడా ఐటీలో కన్సిడర్ చేస్తారని, సేమ్ ఎక్స్పీరియన్స్ ని మనం ఐటీలో యూజ్ చేసుకోవచ్చు. మీరు సేల్స్ జాబ్ చేసినా, మార్కెటింగ్ జాబ్ చేసినా, లేకపోతే టెక్ సపోర్ట్ జాబ్ చేసినా, ఓకే, లేకపోతే మ్యాపింగ్ జాబ్ చేసినా, లేకపోతే అదర్ నాన్ ఐటీ జాబ్ ఏది చేసినా కానీ, అంటే కొంతమంది ఫ్యాకల్టీగా చేసినా, కొంతమంది ఫ్యాకల్టీగా చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. అంటే 5 years వేరే డొమైన్ లో చేసి 4 years చేశారు, 10 years చేశారు, 12 years చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ని దీనిలో కన్సిడర్ చేస్తారు అని చెప్పి సో అంటే అనుకుంటా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. నన్ను అడుగుతున్నారు కూడా. అంటే చాలా మంది నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ అడిగేది ఏంటి అంటే, నేను ఇప్పుడు నాన్ ఐటీ జాబ్ చేస్తున్నాను సార్, ఇప్పుడు నాకు 5 LPA వస్తూ ఉంది, 6 LPA వస్తూ ఉంది, 7 LPA వస్తూ ఉంది, కెన్ ఐ యూజ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ డొమైన్ అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు ద రియాలిటీ. ఇప్పుడు మనకి 2016 పాస్డ్ అవుట్ ఒక 4 years నాన్ ఐటీలో చేశారు. ఇక్కడ ఏంటి అంటే హైడ్ చేసుకోవడానికే తెలియదు. కానీ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఒకవేళ మనము ఏ డొమైన్‌లో ఎళ్తున్నాం. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లో ఎళ్తున్నాం. లేకపోతే డెవ్‌సెకాప్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎళ్తున్నాం. లేకపోతే టెస్టింగ్ మీద ఎళ్తా ఉన్నాం. సో వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఎల్స్ డెవలప్‌మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ డెవ్‌సెకాప్స్ మీద అడుగుతున్నారనుకోండి. అట్‌లీస్ట్ ఇక్కడ 2 విషయాలుంటాయి. ఇక్కడ మనము ఒకవేళ అసలు టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఒకవేళ మీకు తెలుసుకోకపోతే, తెలియకపోతే దాని గురించి రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్, టోటల్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఇప్పుడు మేము మొత్తం చేసిన మొత్తం ఎక్స్‌పీరియన్స్ ఏంటి, రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి. దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు చాలా చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. మీరే చెప్పండి, మార్కెటింగ్ వాడిని తీసుకొచ్చి ఆ ఎక్స్‌పీరియన్స్ ఓకే. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉపయోగపడుతుంది. నీవు డైరెక్ట్‌గా డెవలప్‌మెంట్‌లో నీకు జాబ్ ఇచ్చేస్తాను. లేకపోతే ఫ్రెషర్‌గా నీకు జాబ్ ఇస్తాను అనే పరిస్థితి ఉందంటారా? 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. 8 ఇయర్స్ మార్కెటింగ్ చేసావు. ఓకే. తర్వాత వేరే వేరే చిన్న చిన్న జాబులు చేసావు. ఇప్పుడు నువ్వు ఐటీలోకి రావాలి అంటే డైరెక్ట్‌గా రావచ్చు. ఆ ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేయొచ్చా అంటే హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? తీసుకెళ్ళి సివిల్ ఇంజినీర్ లేకపోతే ఈ సాఫ్ట్‌వేర్‌ని తీసుకెళ్ళి బిల్డింగులు కట్టని చెప్పి సివిల్ ఇంజినీర్‌లా పని చేపిస్తే చేయగలుగుతాడా? చాలా చిన్న లాజిక్ ఇది. అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడేంటి అంటే మనము ఇంత 2016 పాస్డ్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అడిగాడు కాబట్టి 2016 పాస్డ్ ఔట్ గురించి మాట్లాడతాను. 2016 పాస్డ్ ఔట్ ఒక 4 ఇయర్స్ మార్కెటింగ్‌లో చేశారు. నేను ఆ మార్కెటింగ్ సంబంధించింది, సేల్స్ సంబంధించి గాని దీంట్లోకి రావచ్చా అంటే, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని దీంట్లో కన్సిడర్ చెయ్యరు. ఏ డొమైన్ పర్టిక్యులర్ డొమైన్ అయితే ఎళ్తున్నావో రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద మ్యాటర్స్ ఓన్లీ. ఓకే. ఓన్లీ ద మ్యాటర్స్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎంత రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇప్పుడు ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకున్నావో, టెస్టింగ్‌లో డొమైన్ సెలెక్ట్ చేసుకున్నావా? జావాలో సెలెక్ట్ చేసుకున్నావా? లేకపోతే డెవ్‌సెకాప్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్సా? లేకపోతే డెల్ భూమి నేర్చుకుంటున్నావా? లేకపోతే ఇంకొకటి నేర్చుకుంటున్నావా? సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటున్నావా? దాంట్లో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లో ఎళ్తే సేల్స్ ఫోర్స్‌లో ఎంత రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉందనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలా ప్లాన్ చేసుకోకుండా, దానికి సంబంధించి చూడకుండా, నేను వేరేది ఏదో రైట్. ఇప్పుడు ఏదో ఇంకేదో అనుకుంటే కుదరదు. సో, కన్సిడర్ చేయరు చాలా క్లారిటీగా. ఒకవేళ ఈ డొమైన్‌లోకి రావాలంటే దానికి తగ్గట్టు ప్రికాషన్స్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్లాన్ చేసుకొని అప్పుడు ముందుకెళ్ళాలి. ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టాంట్‌గా నాకు అన్నీ గావాలి. ఇన్‌స్టాంట్‌గా నాకు వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి అప్పటికప్పుడు పోయి ఏదో కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటా నేను. రిలవెంట్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటా అంటే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ చిన్న కంపెనీలో గూడా కొంచెం అనుమానం వచ్చినా గానీ మొత్తం చెక్ చేసే పరిస్థితి ప్రెజెంట్ ఉంది. ఇదొకటి మనం అర్థం జేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి గాదు. ఇక్కడికి ప్రాజెక్ట్‌లు ఇచ్చే పరిస్థితి ఇంకా ఘోరంగుంది. యూఎస్. వి ఆర్ ఫార్ బెటర్ థాన్ ఎనీ అదర్ కంట్రీ. అన్ని కంట్రీస్ కంటే చాలా బెటర్‌గా ఉంది ప్రెజెంట్ అయితే. రైట్. ఇంకా కొంచెం రిక్రూట్‌మెంట్ కూడా స్టార్ట్ అయింది. సో, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఓకే. దీని గురించిన ఫుల్ వీడియో అంటే ఫుల్ నా ప్రొఫైల్‌కి నేను ఏ విధంగా ప్లాన్ జేసుకోవాలి? నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను ఏ విధంగా ప్లాన్ జేసుకోవాలి? ఈ ఎక్స్‌పీరియన్స్‌ని ఏ విధంగా నేను చూపించుకోవాలి? ఇవన్నీ డెఫినైట్‌లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్. ఎందుకంటే దీనికి కేస్ బై కేస్ ఉంటుంది కాబట్టి. ఓకే. థాంక్ యూ.